ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమ, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రవక్తలలో పెద్దవాడైన యెషయా ఈ ప్రవచనాన్ని సియోనులో యెరూషలేములోనే కాపురమున్న జనము కొరకు ప్రవచిస్తూ ఉన్నారు. సియోను యెరూషలేము అనగా దేవుని పరిశుద్ధ మందిరము. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో జీవించు ప్రజలు, ఆయన సన్నిధిని ప్రేమించు ప్రజల కొరకు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నారు. కన్నీళ్లు తొడవబడే స్థలము, నిన్ను కరుణించే స్థలము, నీకు ఉత్తరమిచ్చే స్థలము నీ దేవుని సన్నిధి, మందిరము, దేవుని ఆలయము అని గుర్తించాలి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ఏలీ మందిర స్తంభమునొద్ద కూర్చుని ఉండగా దేవునితో ఆమె చెప్పుకున్న మనవి, పెట్టిన మొర ఆయన విని కరుణించి కన్నీరు తుడిచినట్లు, ఒక కుమారుని ఆమెకు ఆయన ఇచ్చినట్లు, గొప్ప ప్రవక్తగా ఆ బిడ్డ ఎదిగి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నట్లు, దేవుని ఘనపరిచినట్లు ఈ భాగంలో గమనిస్తాం. 142వ కీర్తన 1వ వచనంలో నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నానని దావీదు చెబుతారు. ఇదే కదా హన్నా చేసింది. ఆయన సన్నిధిలో కరుణింపబడింది. 116వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అని రాజైన దావీదు నిర్ణయించుకుంటాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెబుతూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఆయన సన్నిధిలో ప్రార్థించు వారికి ఇదే కరుణింపబడు స్థలమని మనం గుర్తించాలి. 34వ కీర్తన 15వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవని దావీదు దేవునితో తనకున్న అనుబంధాన్ని, తన అనుభవాన్ని, ఆయన కరుణించే హృదయాన్ని గూర్చి చెబుతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-9 వచనాల్లో ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరింది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచాను అని దేవుడు మోషేతో చెప్పి, బానిసలుగా ఉన్న వారిని, ఇశ్రాయేలు వారిని విడుదల చేయుమని ఆ మోషేను పంపిస్తూ ఉన్నారు. ఆయన మొర విని మనలను విడుదల చేయుటకు కరుణించే దేవుడు మనకు ఉన్నారని మనం కూడా విశ్వాసం ఉంచాలి. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నా నింద తొలగించను అనుకొని అతనికి యోసేపు అని పేరు పెడుతుంది. రాహేలుకు సంతానం లేరు, ఆమె గుడ్రాలు. ఆమె మొర ప్రభువారు విన్నారు. కుమారుని యోసేపును, తదుపరి బెన్యామీనును, 2 బిడ్డలను ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనంలో హాగరు యెహోవాకు మొరపెట్టెను, ఆమె గర్భవతి అయి కుమారుని కని ఇష్మాయేలు అను పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆమె దేవునికి పెట్టిన మొరకు బదులుగా వాగ్దానం పొందారు. 21వ అధ్యాయం ఆదికాండం 17వ వచనంలో ఇష్మాయేలు పుట్టిన తర్వాత ఆమె జీవితంలో కలిగిన బాధను బట్టి హాగరు మొరపెట్టగా దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని చెప్పబడింది. దేవుడు భయపడవద్దని, ఆ చిన్నవానిని ఆశీర్వదించినట్లు, ఆ తల్లిని కరుణించినట్లు
వాక్యంలో చెప్పబడింది. ఈరోజు ఎవరైనను ఆయనకు శ్రమలో, బాధలో, బలహీనతలో, కన్నీళ్లలో, ఆయన సన్నిధిలో సియోనులో ఆయనకు మొరపెట్టినప్పుడు వారిని కరుణించు దేవుడని గుర్తించి విశ్వసించగలిగితే ఆయన కరుణను అనుభవించగలం, ఆయన కరుణను పొందుకోగలం. అట్టి రీతిగా ఆయన సన్నిధిని అనుభవించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించునుగాక. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించునుగాక. ఆమెన్.